వేదిక్ ఆస్ట్రాలజీ ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి పుట్టినటువంటి వాళ్ళకి శనివారం పుట్టినటువంటి వాళ్ళకి ఏం చెప్తోంది? ముఖ్యంగా మనము వేదిక్ ఆస్ట్రాలజీ ద్వారా దాని ఒక ప్రమాణంగా తీసుకుని కనుక మనం ముందుకు వెళ్తూ ఒక్కొక్క నక్షత్రం బట్టి, ఒక్కొక్క రాశి బట్టి, ఒక్కొక్క తిథి బట్టి, ఒక్కొక్క వారము బట్టి మనం ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని అంచనా వేయొచ్చు. తగినటువంటి జాగ్రత్తలు గ్రహ సంచారం మూలాన చెప్పొచ్చు. అయితే అందులో భాగంగానే మనం మాట్లాడుకునేటువంటి వారాల గురించి మాట్లాడుకున్న భాగంలో శనివారం గురించి, విమెన్ గురించి మనం మాట్లాడుకుంటే, శనివారం జన్మించినటువంటి వాళ్ళు చాలా శ్రమజీవులండి. ఎందుకనంటే ఎంతటి పనినైనా సరే చేయగలిగే సామర్థ్యం, ఎంతటి పెద్ద పనైనా చేయగలిగే సామర్థ్యము, ఆ పట్టుదల వీళ్ళలో ఉంటాయి. అదేవిధంగా ఒంటరి పోరాటము. కొంతమంది అయితే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉంటారు. ఎప్పుడూ నిరంతరము పోరాటం చేయాల్సిందే, కష్టపడాల్సిందే, వీళ్ళకి అది అలవాటు. అయితే చాలామంది కంప్లీట్గా నెగిటివ్, పరమ బద్ధకస్తులు కూడా ఉంటారు. అది కూడా నెగిటివ్ థింగ్స్ కూడా చెప్తాను. అయితే ఇక రెండో విషయం ఏంటంటే, చాలా విశ్లేషణాత్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. చాలా డీప్ నాలెడ్జ్, ప్రతిదాని గురించి డీప్గా ఆలోచించాలి, అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఆ రకంగా వీళ్ళ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. నిజాయితీ పరులండి. ఎలాగనంటే ఒక అబద్ధం కానీ, కపట బుద్ధి కానీ, మోసం చేసేటువంటి స్వభావం వీళ్ళకి ఉండదు. చాలామంది శనివారం శని అధిపతి కాబట్టి వీళ్ళు చాలా మోసకారులు అనుకుంటుంటారు. కాదండి, చాలా నిజాయితీ పరులు. శని యొక్క జన్మ నక్షత్రము రేవతి నక్షత్రము. అదేవిధంగా అధిపతి కలి పురుషుడు. కలి యొక్క ప్రభావంలో చిక్కుకుంటారు వీళ్ళు బాగా. సో అది కూడా చెప్తాను ఎలాగని. అయితే చాలా నిజాయితీ పరులు, పైగా చాలా ఇండిపెండెంట్ నేచర్ అండి. ఎవరి ఆధీనంలో నేను ఉండను, చాలా స్వేచ్ఛగా బ్రతకాలి, నాకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళలో శనివారం జన్మించిన వాళ్ళు ముందుంటారు. ఎవరి ఆధీనంలో ఉండరు, వాళ్ళకు వాళ్ళు స్వేచ్ఛగా ఫ్రీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కష్టపడతారు.